వెల్కమ్ టు సుధా క్రియేషన్స్. ఈరోజు నేను సింపుల్గా క్రోషా వర్క్ ఎలా వేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ సారీకి నాట్ వేసి లాక్ వేసుకోండి. సైడ్కి ఒక సింగిల్ క్రోషా చేసుకోండి. థ్రెడ్ పైకి అనుకొని ఒక చిన్న ఫ్లవర్ బీడ్ లాక్ వేసుకోవాలి. ఈ బీడ్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసి ఒక సింగిల్ క్రోషా చేసుకోవాలి. ఇంకొకటి సింగిల్ క్రోషా, 2 సింగిల్ క్రోషాస్, 5 చైన్. ఎక్కడి వరకు వస్తుందో అక్కడ చూసుకొని మళ్ళీ సింగిల్ క్రోషా. థ్రెడ్ పైకి అనుకొని మళ్ళీ ఒక ఫ్లవర్ బీడ్ యాడ్ చేయాలి. ఇది కూడా అంతే, ఎక్కడ వరకు వస్తుందో అక్కడ చూసి మీరు లాక్ చేయండి. అయిన తర్వాత నీడిల్ మీద ఒక్కసారి థ్రెడ్ తీసుకొని ఇక్కడ దాకా కొంచెం క్రాస్గా ఇలా డబల్ క్రోషా చేసుకోండి. ఇలా వచ్చేస్తాను. ఇప్పుడు 2 చైన్ తీసుకున్న తర్వాత నీడిల్ మీద 1 టైం థ్రెడ్ తీసుకున్నాక ఈ మధ్యలో ఇందులో డబల్ క్రోషాస్ చేసుకోవాలి. ఇది మొత్తం ఫిల్ అయ్యేంత వరకు చేసుకోండి. నేను మొత్తం 10 వేసాను డబల్ క్రోషాస్. ఇది ఇక్కడ దాకా వస్తుంది అక్కడ లాక్ వేసుకోండి. ఇలానే 2 చైన్, 2 చైన్ కాకుండానే మనం డబల్ క్రోషానే చేసుకుందాం. డైరెక్ట్గా క్రాస్గా డబల్ క్రోషా చేసుకోవాలి. ఇప్పుడు 2 చైన్ వేసుకోండి. ఈ మధ్యలో డబల్ క్రోషా వేసుకునే ముందు మనం ఒక బీడ్ లాక్ చేస్తే ఇంకా బాగుంటుంది డిజైన్. చిన్న స్మాల్ బీడ్ అండి. తీసుకున్న తర్వాత ఇందులో డబల్ క్రోషాస్, మళ్ళీ 10 డబల్ క్రోషాస్.
ఇలాగే కంటిన్యూ చేసుకోండి. ఇవి కూడా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత ఎక్కడ వరకు వస్తుందో అక్కడ లాక్ వేసుకోండి. చిన్నగా ఆర్చ్లా కనిపిస్తుంది మీకు, క్రాస్గా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నీడిల్ మీద 1 టైం థ్రెడ్ తీసుకొని కొంచెం క్రాస్గా ఇది వితౌట్ బీడ్ 2 చైన్. ఇప్పుడు ఫస్ట్ ఎలా వేసామో అలా వేయాలి ఇక్కడ. ఇది కంటిన్యూ అండి. డబల్ క్రోషా మళ్ళీ 10 డబల్ క్రోషాస్ వేసుకోవాలి. క్లాత్ చూసి సారీ క్లాత్ వేసుకోండి. మళ్ళీ ఇంకొక సింగిల్ క్రోషా. ఇప్పుడు మీరు ఫస్ట్ చూడవచ్చు సేమ్ ఇలాగే ఇప్పుడు 2 ఫ్లవర్స్ మధ్యలో 5 చైన్ అలాగే చేస్తున్నాం. ఇప్పుడు ఒక ఫ్లవర్ సింగిల్ క్రోషా 2 సింగిల్ క్రోషాస్ తీసుకోవాలి. తర్వాత 5 చైన్ తర్వాత ఇక్కడ వరకు వస్తే చూసి ఇలా 2 సింగిల్ క్రోషాస్, ఆ తర్వాత ఒక ఫ్లవర్. లాక్ చేసుకోండి. 2 సింగిల్ క్రోషాస్ సేమ్ ఇప్పుడు ఇది చేసాం కదా ఆర్చ్, ఇలాగే ఇప్పుడు నీడిల్ మీద 1 టైం దారం తీసుకుని కొంచెం క్రాస్లో డబల్ క్రోషా వేసుకోవాలి. 2 చైన్ మళ్ళీ ఇందులో 10 డబల్ క్రోషాస్. చూసారా సారీ అంతా సేమ్ ఇలాగే మొత్తం డిజైన్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటే చూపిస్తాను మీకు. క్రోషా వర్క్ అయిన తర్వాత మొత్తం ఇలా ఉంటుంది అన్నమాట. టాజిల్స్ కూడా వేసాము, చూడొచ్చు. ఈ సారీకి డిజైన్ ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అండి.